పూర్వం గోదావరి తీరాన ప్రతిష్ఠాన అనే రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తుండేవాడు. ఒకనాడు అతని ఆస్థానానికి కాంతిశీలుడు అనే భిక్షు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండు ఒకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండును తన దగ్గర ఉన్న కోతి పిల్లకు తినడానికి ఇచ్చాడు. కోతి ఆ పండును కొరికేసరికి అందులోంచి మేలిమి రత్నం ఒకటి బయటకు వచ్చింది. అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడి, నా నుంచి మీకు ఏమీ సహాయం కావాలు అని అడిగాడు. రాజా, నేను మంత్రసాధన చేస్తున్నాను, అది పరిపూర్ణం అవ్వడానికి మహావీరుడి సహాయం కావాలి. ప్రపంచంలో మీకన్నా మహావీరుడెవరున్నారు? అందురని మీ సహాయం కోరి వచ్చాను అన్నాడు కాంతిశీలుడు. ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు. అందుకు కాంతిశీలుడు, వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో ఉన్న మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెప్తానన్నాడు. కాంతిశీలుడు రాజు సరే అని ఆ భిక్షువును పంపాడు. అతడు కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువును చేరాడు. రాజా, దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. అప్పుడు నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుండి దించి ఇక్కడికి తీసుకొని రావాలి అన్నాడు భిక్షువు. త్రివిక్రమసేనుడు అదే ప్రకారం దక్షిణంగా వెళ్ళి ఇరుగుడు చెట్టు చేరుకుని దానిపై గల శవాన్ని చూశాడు. అతడు చెట్టెక్కి శవం మేడకున్న తాడు కత్తితో కోసి శవాన్ని క్రింద పడేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం మెరవసాగింది. రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగి వచ్చి తడిమి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. ఆ శవంలో బేతాళుడు ఉన్నట్టు రాజు అర్థం చేసుకొని, ఎందుకు నవ్వుతున్నావు? పోదాం రా అన్నాడు రాజు. నోరు తెరచి ఈ మాట అనగానే శవం వెలిసి చెట్టు మీద వేలాడసాగింది. రాజు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దించి తన భుజంపై వేసుకొని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, చాలా బరువు మోస్తున్నావు, నీకొక చిన్న కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అంగదేశంకి యశహకేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకి దీర్ఘదర్శి అనే మంత్రం ఉండేవాడు. యశాకేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండడం వల్ల రాజ్య భారమంతా దీర్ఘదర్శి మీద పడింది. దీర్ఘదర్శి రాజ్యపాలనాన్ని ఎంత నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వారు పుకార్లు పుట్టించారు. రాజును సుఖాలకు అలవాటు చేసి మంత్రి తానే రాజే కూర్చున్నాడని నలుగురు అనసాగారు. ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది. ఆయన రాజు దగ్గరికి పోయి, మహారాజా, నేను తీర్థయాత్రలకు వెళ్తాను, ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు. రాజు వెళ్ళవద్దని బతిమాలిన గాని తన ప్రయాణం మానలేదు. దీర్ఘదర్శి కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆయనకు ఒక వర్తకునితో స్నేహం కలిసింది. ఆ వర్తకునికి సముద్ర వ్యాపారం ఉంది. ఆ వ్యక్తి దీర్ఘదర్శితో ఇలా అన్నాడు, నేను ఓడలో సరుకు వేసుకొని సువర్ణద్వీపం వెళ్తున్నాను, మీరు కూడా నాతో రావాలని. వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు. ఎన్నాడు సముద్రయానం చేయలేడని దీర్ఘదర్శి సరే అన్నాడు. సువర్ణద్వీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్రం మధ్యలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రం మీద ఒక మహావృక్షం కనిపించింది. ఆ చెట్టు మీద ఒక అందమైన స్త్రీ వీణ వాయిస్తూ కూర్చున్నది. ఈ దృశ్యం అంతలో మాయమైంది. ఓడ నడిపేవాడు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి, ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతంలో ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది అని అన్నాడు. అలా తన యాత్రను ముగించుకొని అంగదేశానికి తిరిగి వచ్చాడు. తన మంత్రిని చూడగానే రాజుకు చాలా ఆనందం కలిగింది. మంత్రి వెళ్ళన దగ్గరన నుండి రాజ్యభారంతో రాజుకు మనశ్శాంతి లేదు. మళ్ళీ పరిపాలన మంత్రికి అప్పచెప్పి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ రాజు, మంత్రి, నీవు యాత్రలో ఏమీ వింతలు చూశావు అని అడిగాడు. మహారాజా, మిగిలిన వింతలు వింతలే కావు, కానీ ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి వస్తుండగా సముద్రం మధ్యలో ఒక అందమైన స్త్రీని చూశాను. ఆమె దేవత స్త్రీ తప్ప మనవ స్త్రీ కాదు. నేను చూడగానే ఆమె మాయమైంది అని మంత్రి రాజుతో చెప్పాడు. ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని అనిపించింది. మంత్రి ఎంత బతిమాలినా రాజు వినకుండా రాజ్యభారం అంతా మంత్రి మీద పెట్టి రాజు యాత్రకు వెళ్ళాడు. సముద్రతీరం చేరిన
కొద్ది రోజులకే సువర్ణద్వీపానికి వెళ్తున్న ఓడ దొరికింది. ఆ ఓడలో ఒకరితో స్నేహం చేసి రాజు సువర్ణద్వీపానికి బయలుదేరాడు. ఓడలో సముద్రం మధ్యలోకి వెళ్ళగానే రాజుకు కూడా ఒక మహావృక్షం, ఆ చెట్టు మీద ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆ స్త్రీని చూడగానే రాజు ఏమీ ఆలోచించక సముద్రంలోకి దూకాడు. సముద్రం అడుగు చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది. ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు ఒక ప్రాణికుడు కనిపించలేదు. అయిన రాజు పట్టుదలతో నగరమంతా తిరిగాడు. చివరకు ఆయనకు ఒక భవనం కనిపించింది. ఆ భవనంలోకి వెళ్ళాడు. అప్పుడు ఒక గదిలో హంసపడక మీద పడుకుని ఉన్న ఆ స్త్రీని చూశాడు. నువ్వెవరు ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉన్నావు అని అడిగాడు. అందుకు ఆ స్త్రీ, నేను దేవకన్యను, నా పేరు మృగాంకవతి. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. నేను లేనిదే భోజనం చేసేవాడు కాదు. నేను ప్రతి అష్టమి మరియు చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్ళేదాన్ని. ఒకరోజు అలానే వెళ్ళి పూజలో మునిగి రాత్రి వరకు రాలేదు. అప్పుడు నా తండ్రి కోపంతో నన్ను ఎవరు లేని చోట ఉండమని శాపించాడని చెప్పింది. జరిగిన దానికి చింతించకు. నేను నిన్ను పెళ్లాడక బ్రతకలేను. మనమిద్దరం ఇక్కడే ఉండిపోదామని రాజు అన్నాడు. అందుకు ఆ స్త్రీ, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ ఒక విషయం, నా తండ్రి కోపంతో శపించాడు. కానీ నేను బతిమాలాను. అప్పుడు నేను ఎవరినైనా పెళ్లాడినా వారం రోజులకు నాకు శాపం నుండి విముక్తి కలుగుతుందని శాప విమోచన మార్గం చెప్పాడు. నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోనని సముద్రంలో వచ్చే వారికి కనిపిస్తున్నాను. ఇన్ని రోజులకు మీరు వచ్చారు. ఆమె మీద అపారమైన ప్రేమతో నీవు నాకు ఒకరోజు భార్యగా ఉన్నా అది చాలు అన్నాడు. వారిరువురు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నారు. అప్పుడు రాజు, నువ్వు నాతో పాటు భూమి మీదకు రమ్మని చెప్పాడు. అందుకు ఆ స్త్రీ, నేను భూమి మీదకు వస్తే నా దైవత్వం పోయి నేను మానవ కన్యగా ఉండిపోతాను అని చెప్పింది. తర్వాత ఆ స్త్రీ ఒక బావి వద్దకు తీసుకొని వెళ్ళి, ఇందులో దిగొద్దు, ఒకవేళ దిగినచో భూమి మీదకు తిరిగి వెళ్ళిపోతావు అని చెప్పింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వారం రోజులు గడిచిపోయాయి. అప్పుడు ఆ స్త్రీ, వారం గడిచింది గనుక మా లోకానికి వెళ్ళే సమయం వచ్చింది. నీవు మీ లోకానికి వెళ్ళిపో అని రాజును ఆ బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. అప్పుడు ఆమె పై ఉన్న ప్రేమ చేత అతడు ఆమెను పట్టుకొని ఆ బావిలోనికి దూకాడు. తక్షణం ఇద్దరు భూమి మీదకు వచ్చారు. తన రాజ్యానికి ఆ స్త్రీని తీసుకొచ్చి ఘనంగా వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన రోజు రాత్రి మంత్రి గుండె పగిలి మరణించాడు అని బేతాళుడు కథ ముగించాడు. ఇప్పుడు చెప్పు త్రివిక్రమసేన, మంత్రి ఎందుకు మరణించాడు? వెళ్ళిపోయిన రాజు తిరిగి వచ్చాడనా, లేదా తను చూసిన స్త్రీ మీ రాజు పెళ్ళి చేసుకున్నాడనా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలి చస్తావు అని అంది. బేతాళుడు, అప్పుడు త్రివిక్రమసేనుడు, నీవు చెప్పినవి ఏవి మంత్రి చావుకు కారణాలు కావు. మామూలు సుఖాలకి అలవాటు పడి రాజ్యభారం అంత తన మీద వేసి తనను అపనిందలకు గురి చేశాడు. ఇప్పుడు ఈ దేవతాస్తి దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను జీవితాంతం అపనిందల పాలు ఒక తప్పదు అనే విచారంతో గుండె పగిలి చచ్చాడు అని సమాధానం చెప్పాడు. త్రివిక్రమసేనుడుకి మౌనభంగం కలుగగానే బేతాళుడు తక్షణం వెళ్ళి చెట్టుపై కూర్చుంది.